ఉదయ్ కిరణ్ గారితో కూడా మీరు యాక్ట్ చేశారు కదా. ఉదయ్ కిరణ్తో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయలేదు కానీ మంచి ర్యాపో ఉండేది నాకు. మంచి ర్యాపో ఉండేది ఎక్కడ కనపడ అన్న అన్న. ఎందుకంటే నువ్వు నేనులో దాదాపు 30 రోజుల పైన మేము, అది అతనిది రెండో సినిమా. మేమంతా అన్న అన్న అంట కింద కూర్చొని భోజనం చేసేటప్పుడు ఎక్కడ హీరో ఇమేజ్ లేదు కదా. అప్పుడు హీరో అన్న ఫీల్ ఉండేది కాదు. ఫిల్మ్ నగర్ డౌన్లో జేఆర్సీ కన్వెన్షన్కి ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంటుంది. అవునవును. ఆ పెట్రోల్ బంకే మా బర్రెలు ఇల్లు. బర్రెలు తెలంగాణ శకుంతల అవునవునవును. ఆ ఇల్లు ఉండేది, ఆ పాక మొత్తం ఆ పెట్రోల్ బంక్ ఉన్నదే బర్రెలు కట్టేసి ఉండేది. ఆ బర్రెలు దాంట్లో సీన్లు అవన్నీ ఉన్నాయి. సో అక్కడ ఎన్నో 15-20 రోజులు అక్కడే ఉండేవాళ్ళం మేము. అన్న అన్న అంట బాగా ఆ సినిమాతో ఒక్కసారి స్టార్డమ్ విపరీతంగా వచ్చిన తర్వాత కూడా మనసంతా నువ్వే అసలు మొత్తం వరుసగా 4-5 హిట్ సినిమాలు చేసిన తర్వాత శ్రీరామ్ అనే సినిమాలు నేను మళ్ళీ యాక్ట్ చేశాను. దాని తర్వాత ఇంకో సినిమాలు యాక్ట్ చేశాను. అన్న అన్న అంట ఎక్కడ ఫోన్ చేసి మాట్లాడే అంత ఉదయ్ ఏం చేస్తున్నావు, ఏ సినిమా చేస్తున్నావు, అసలు 70-75 lakhs రెమ్యూనరేషన్ అండి మూడో సినిమాకి. అప్పట్లో ఆ రేంజ్కి ఎదిగిన ఒక ఆర్టిస్టు అతను కూడా. వీళ్ళిద్దరి డెత్ నాకు బాగా నేను ఫీల్ అయిన ఇన్సిడెంట్లు. హెల్దీగా ఉండి సూపర్ బిజీగా ఉండి, అంటే ఉదయ్ కిరణ్ గారి కంటే సినిమాలు కొంచెం తగ్గినాయి అప్పుడు. కొంచెం ఎలోన్గా ఫీల్ అయ్యి చేసుకున్నాడు అంతే తప్ప ఇంక వేరే ఏం కాదు. వర్క్ లేదు, సినిమాలు లేవు, ఒక స్టార్డమ్ చిన్న ఏజ్లో స్టార్డమ్ చూశాడు కదా. ఒకసారి ఆ స్టార్డమ్ అంతా లూజ్ అయిపోయేసరికి దాన్ని డైజెస్ట్ చేసుకోలేక జరిగింది అది. ఏంటంటే ఉదయ్ కిరణ్ గారి చావు గురించి ఇప్పటికీ కొన్ని కథనాలు అనేది కూడా ఎవరికి అనుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటాయి. బట్ మీరంటూ మీ యొక్క మీరు ఆయనకు బాగా క్లోజ్ కాబట్టి ఆ క్లారిటీ అనేది కూడా ఇచ్చారు. చనిపోయేదానికి ఒక 10-15 రోజుల ముందు అల్యూమినియం ఫ్యాక్టరీలో నేను ఒక సినిమా చేస్తుంటే ఆ డైరెక్టర్ని కలవటానికి వచ్చాడు. అప్పుడు కూడా చాలా హెల్దీగా, చాలా మంచి ఫిట్గా ఉండి, లేదన్నా ఇప్పుడు మనం మళ్ళీ సినిమాలు చేస్తున్నాం, డెఫినెట్గా మన సినిమాలో మీరు మళ్ళీ చేస్తారు అని చెప్పి నేను ఎక్కడో రిలాక్స్ అయ్యి లంచ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయ్యి ఒక కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటే నా దగ్గరకు తక్కువ అన్నా అని కొట్టి పిలిచి మరి ఒక 15 నిమిషాలు మాట్లాడి వెళ్ళాడు. అంత మంచి వ్యక్తి. అవన్నీ ఇంకా ఒక జరిగినానికి ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటుంటారు కానీ ఎలోన్గా ఉండలేక ఇదే అయ్యాడండి. ఆ బ్యాడ్ టైమింగ్స్ అది మిస్ అయితే మళ్ళీ అలాంటి ఆలోచన ఏ మనిషికి రావు. అది ఎలోన్గా వర్క్ లేదు అన్న దీంట్లోనే సినిమాలు అది చూసిన వాళ్ళకే తెలుస్తుందండి. అది అంత బిజీగా ఉండి అంత, అంటే అతనుంటే 20 మంది 15 మంది పక్కన ఉండేవాళ్ళు, ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా, ఎవరో కలవకుండా ఎలోన్గా ఫీల్ అయ్యేసరికి తట్టుకోలేక చిన్న వయసులో అది చూశాడు. ఇది చూసి డైజెస్ట్ చేసుకొని ఉండాల్సింది.